టైం డిబేట్. ఇక రెండో అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రపంచాన్ని క్రూడ్ ఆయిల్ భయపెడుతుందా అంటే ఎస్, అవుననే చెప్పాలి. యుద్ధం ఆగినా ధర ఎందుకు దూసుకెళ్తుంది? ఈ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ధరలను నియంత్రించలేరా? ఆయిల్ పెరిగితే అన్ని రంగాలు కుదేలేనా? ఏం జరగబోతుంది? భారత ఆర్థిక వ్యవస్థపై క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం ఎలా ఉండబోతోంది? దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయా? ఎయిర్లైన్స్ కు ఇది వార్నింగ్ ఏనా? స్టాక్ మార్కెట్లు మళ్ళీ పతనం దిశగా అడుగులు వేస్తాయా? ఏం జరగబోతుంది? చర్చిద్దాం. అసలు ప్రపంచాన్ని క్రూడ్ ఆయిల్ ఎందుకు భయపెడుతోంది? ఈ అంశం గురించి మాట్లాడదాం. ఎస్, ముడి చమురు ధరలు, అస్థిరత, సరఫరా ఆటంకాలు ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయనేది వాస్తవం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $117 వరకు పెరగడం, 4 ఏళ్ల గరిష్టానికి చేరడం కూడా విస్మయానికి గురిచేస్తుంది. ఒక రకంగా మార్కెట్లను కలవరపెడుతోంది ఈ అంశం. సో ఏం జరుగుతోంది? ఎందుకు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? ముఖ్యంగా ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు మళ్ళీ పతాక స్థాయికి చేరుకుంటున్నాయా? అటు హర్ముజ్ జలసంధి మీదుగా చమురు రవాణాకు ఆటంకాలు కలగడం, సప్లై చైన్ దెబ్బతినే ప్రమాదం ఉండటం కూడా మనం భావించాల్సి ఉంటుంది. యుద్ధం ఆగినా ధర ఎందుకు దూసుకెళ్తుంది? ఈ అంశం గురించి మాట్లాడదాం. యుద్ధం ఆగినా, ఉద్రిక్తతలు తగ్గినా క్రూడ్ ఆయిల్ ధరలు వెంటనే తగ్గకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. పైగా దూసుకెళ్లడానికి ప్రధానంగా సరఫరా భయాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి కూడా ప్రధాన కారణమవుతుంది. ఇరాన్ వంటి దేశాల చమురు ఉత్పత్తి, రవాణాపై భయాలు మార్కెట్లో ఇంకా కొనసాగుతున్నాయి కదా. క్రూడ్ ఆయిల్ ధరలను ఆపలేరా? సో ఎందుకు ఇది ఒక రాకెట్ లాగా దూసుకువెళ్తుంది అంటే ఆపలేరనే అంటున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో చాలా వరకు కూడా హర్ముజ్ జలసంధిగానే వస్తుంది అన్న విషయం మనకు తెలిసిందే. ఆ జలసంధి దగ్గరే ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ఇరాన్ జలసంధిని మరింత కాలం దిగ్బంధించే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మూసివేస్తుందా? ఆ భయాలు ప్రపంచాన్ని వేడట్లేదా? అక్కడ నౌకలకు ముప్పు ఉందనే వార్తలు ఈ ధరలను భారీగా పెంచడంలో దోహదం చేస్తున్నాయా? ధరలు కూడా తగ్గే అవకాశం లేదా? ఆ సందిగ్ధత తగ్గే వరకు మాట్లాడదాం ఈ అంశం గురించి. ఆయిల్ పెరిగితే అన్ని రంగాలు కుదేలవుతాయా? ఎస్, ఖచ్చితంగా. ముడి చమురు ధరలు పెరిగితే దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యే ప్రమాదం ఉంది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నేరుగా ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది కూడా. ఇక రవాణాకు సంబంధించి లాజిస్టిక్స్ రంగంలో డీజిల్ ధరలు పెరుగుతాయి. సరుకు రవాణా ఛార్జీలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. బస్సులు, ట్రక్కులు అద్దెలు అమాంతం ఆకాశాన్ని అంటుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. ఇక పారిశ్రామిక రంగం గురించి, వ్యవసాయ రంగం గురించి, విమానయాన రంగం గురించి కూడా మాట్లాడుకుందాం. విద్యుత్ రంగం వంటి వాటిపై కూడా ఈ ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ ఆర్థిక నిపుణులు చెప్తున్న పరిస్థితే. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం మాట్లాడదాం. సో భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడితే ఈ చమురు ధరలు పెరిగితే ఏమవుతుంది అంటే భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 80% పైగా దిగుమతి చేసుకుంటుంది అనే వార్త మనందరికీ కూడా తెలిసింది. ధరలు పెరిగితే దిగుమతి బిల్లులు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతోంది. చమురు నిల్వలు తరిగిపోవడం, 1973 నాటి చమురు సంక్షోభం వంటి పరిస్థితులు తలెత్తితే పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇక దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయా? ఏం జరగబోతుంది? ప్రస్తుతానికి భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని కేంద్ర సర్కార్ అయితే స్పష్టం చేస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయన్న వార్తలు కూడా చూశాం. పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఈ వార్తలను అయితే పూర్తిగా ఖండించింది. అయితే జనంలో మాత్రం భయాలు తీవ్రంగా ఉన్నాయి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ధరలు పెరగబోతున్నాయంటూ ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్ది రోజుల్లో భారీగా పెంచుతారనే టాక్ అయితే చక్కెర్లు కొడుతుంది. మరి ఏం జరగబోతుందో కూడా చూడాలి. ఎయిర్లైన్స్ కి ఇది ఒక వార్నింగ్ గానే చూడాలా? ఎస్, విమానయాన సంస్థలు ఏటీఎఫ్ జెట్ ఇంధనం ధరల పెరుగుదలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. అయితే ఇది సాధారణ పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించింది కాదు. జెట్ ఇంధన ధరలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా పెరిగే సూచనలు కనిపిస్తాయంటున్నారు. అటు ఇండిగోకి సంబంధించి, ఎయిర్ ఇండియాకి సంబంధించి, స్పేస్ జెట్ వంటి ప్రధాన విమానయాన సంస్థలు, విమానయాన రంగాలు కూడా ఇంధన ధరల పెరుగుదలతో కాస్త గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అవి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఇక ధరలతో తమ కార్యకలాపాలు నిలిపివేయాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయని ఇప్పటికే విమానయాన సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా చేస్తున్నాయి. ఇంకొక అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా చాలా కీలకమైన అంశం స్టాక్ మార్కెట్లు. స్టాక్ మార్కెట్లు మళ్ళీ పతనమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయా? ఎస్, పెట్రోల్ డీజిల్ ధరలలో రాబోయే కాలంలో గణనీయమైన పెంపుదల ఉంటే ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఖచ్చితంగా పడుతుంది. మళ్ళీ అవి పతనం దిశగా అడుగులు వేసే అవకాశాలు ఉంటాయంటున్నారు. సో ఏం జరగబోతుంది ఏంటి మాట్లాడదాం. ఇదే అంశం గురించి మనతో మాట్లాడేందుకు శ్యామ్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్, మనకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మరి కాసేపట్లో ప్రభు గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్, మనకు జూమ్ లో జాయిన్ అవుతారు. ముందుగా శ్యామ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. శ్యామ్ ప్రసాద్ గారు, ఏంటి అసలు ప్రపంచం మొత్తాన్ని ఇప్పుడు ఏదైనా ఒక భయం వెంటాడుతుంది అంటే పైకి కనిపించే భయం ట్రంప్ అయితే, పైకి కనిపించని భయం క్రూడ్ ఆయిల్ ధరలు. సో ఎలా చూడాలంటారు? ఏంటి, ఏం జరగబోతుంది అనుకోవచ్చు సార్? పైకి కనిపించినా కనిపించకపోయినా మొత్తం ఈ దారుణాతి దారుణమైన పరిస్థితులకి ట్రంపే కారణం అనేది ప్రపంచంలో అందరికీ తెలుసు అండి. ముఖ్యంగా ఇప్పుడు ఆయిల్ ధరలు పెరుగుతాయా తగ్గుతాయా
పెరిగితే ఏమవుతుంది అనేది మనం ప్రస్తుత సమస్య. అవును. ఆయిల్ ధర పెరిగినా ఒకవేళ మనకి 70 డేస్కి సరిపోని నిల్వలు ఉన్నాయి భారతదేశానికి. ఈ 70 డేస్ అయిపోయిన తర్వాత కూడా రాలేదనుకోండి, ఆయిల్ ధరలు పెరిగినా ఆయిల్ లేకపోతే మనం ఏం చేస్తాం? అది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. అది ఇప్పుడు ఇరాను అమెరికా రెండు మంకు పట్టి కూర్చున్నాయి. వీళ్ళు అన్నట్టు ఈ జలసంధి వీళ్ళు ఆపి కూర్చున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇప్పటికి కూడా ఇవాళ కూడా ట్రంప్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ దృష్టిలో పెట్టుకుని ఇదే కనుక సీరియస్నెస్ కంటిన్యూ అయితే 10-15 డేస్ వరకు ఇరాన్ పూర్తిగా పతనం అయిపోద్ది. పతనం అయిపోయిన తర్వాత కూడా ఈ ఆయిల్స్ మొత్తం పోతాయి, ప్రపంచం అంతా నాశనం అయిపోద్ది అనమాట. నిన్న మొన్నటి వరకు మన హైదరాబాద్ కానివ్వండి, జిల్లాలో కూడా చాలా మంది పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ పరిస్థితులు మరలా తలెత్తితే గడ్డు పరిస్థితులుగానే మనం చూడాలిగా. ఇది చాలా తాత్కాలికం అండి. అంటే ఆ ఇష్యూ వలన ఏంటంటే 70 డేస్ అందరికి భయాందోళనలో ఉన్నారండి. యాక్చువల్గా ప్రస్తుతానికి భారతదేశంలో ఈ డీజిల్ కానీ పెట్రోల్ కానీ సమస్యలు లేవు. ఎందుకంటే భయం కొద్దీ ఎవరికైతే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ నిల్వ చేసుకుంటున్నారు. అందువల్ల ఇప్పుడు మీరు బంకులు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చూస్తే నిన్న మొన్న ఇవాళ కొంచెం రష్గా ఎక్కువ క్యూలు ఉన్నాయి అన్నమాట. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్యూలే లేవు. పరిస్థితి అంతా అర్థమైపోయింది. ఒక్కొక్కళ్ళు అన్ని కార్లు ఫుల్ ట్యాంకులు కొట్టించేసుకున్నారు. ఇది కాదు అసలు సమస్య. ఏంటంటే ఒకవేళ కనుక ఇవాళ ఇండియా కూడా మన యుఎస్ని అడిగింది, మీరు కనుక ఇది కనుక సొల్యూషన్ తీసుకురాకపోతే మేము రష్యా దగ్గరికి వెళ్ళిపోతాం, వేరే సోర్సెస్ ద్వారా ఆయిల్ తెచ్చుకుంటాం అనేది కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అది కనుక జరిగితే, ఇదే కనుక కంటిన్యూ అయితే మాత్రం మనం రష్యాకి వెళ్ళిపోతాం. రష్యాకి చైనాకి ఇట్టించి తెచ్చుకుంటాం అనమాట. మనకి అంత సమస్య ఉండకపోవచ్చు. మీరు అన్నట్టుగా షేర్ మార్కెట్ పతనం అవటం, షేర్ మార్కెట్ అనేది యాక్చువల్గా అది ఒక వేవ్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటానే ఉంటాయి అన్నమాట. ఇలాంటి కాజులు యుద్ధాలు వచ్చినప్పుడు పడిపోవటం, మళ్ళీ యుద్ధం అంతా విరమించినప్పుడు మళ్ళీ పెరగటం, దట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ షేర్ మార్కెట్ అనేది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫ్యాక్టర్. కానీ మనం అనుకునేది ఏంటంటే వీళ్ళిద్దరూ పట్టుదలకి ఎవరి కాళ్ళు మంకు పట్టుకొని కూర్చుంటే. మీరు మాట్లాడుతుంటే మనకు ఐ న్యూస్ స్క్రీన్ పై బ్రేకింగ్ కూడా అందుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హర్ముజ్ జలసంధికి సంబంధించి, అణు ఒప్పందానికి సంబంధించి ఆ 2 ఒప్పందాలపై సంతకాలు చేస్తేనే చర్చలు సాగుతాయంటూ అటు ట్రంప్ బెదిరిస్తుంటే, ఇటు ఖమేనీ కూడా కొత్త ఆయుధంతో మీపై విరుచుకుపడబోతున్నాం, సో ఎక్కడి వరకు వెళ్తుందో ఈసారి మీరు ఊహించలేరు, మీరు కలలో కూడా ఊహించని విధ్వంసాన్ని సృష్టిస్తారంటూ అటు ఖమేనీ ఇరాన్ నుంచి కూడా గట్టి వార్నింగ్ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధంలో బాంబుల మూతలాగేమో కానీ మాటల తూటాలు అయితే పేలుతున్నాయి సార్. చూద్దాం ఏం జరగబోతుంది. అవును, యాక్చువల్గా అదే కనుక వాళ్ళ మాటలు కనుక కంటిన్యూ అయితే మాత్రం ఇరాన్ ఉండదండి. ఇప్పుడు ఆయిల్స్ అన్ని లోడ్ అయి ఉన్నాయి, కంటిన్యూస్గా డిగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఆ లోడ్ అయినవి ఎక్కడికి వెళ్తున్నాయి? వాళ్ళు ఆపేసి కూర్చున్నారు. అవి మొత్తం సర్వనాశనం అయిపోతే ప్రపంచమే అతలాకుతలం అయిపోతుంది. రైట్ సార్ మాట్లాడదాం సార్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఈ చర్చల ద్వారా యుద్ధాన్ని కనుక ఆపకపోతే ప్రపంచం రెండవ ప్రపంచ యుద్ధంలో ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ప్రపంచం అతలాకుతలం అయిపోయి ప్రపంచ జనాభా అంతా ఎంతో మనం ఊహించినంత దీంట్లో పడతాం అనమాట. స్టాక్ మార్కెట్ గురించి కూడా నేను చెప్తా. స్టాక్ మార్కెట్ కూడా మరి ఈ ఎఫెక్ట్ అంతా స్టాక్ మార్కెట్ ఉంది కాబట్టి దగ్గర చాలా పాయింట్స్ పడిపోయింది. బిఎస్సి ఇండెక్స్ కానీ ఎన్ఎస్సి కానీ మళ్ళీ 2-3 రోజులు రికవర్ అవుతుంది, మళ్ళీ ఇవాళ పడిపోయింది. రైట్ సార్, చూద్దాం సార్ మొత్తంగా ఏం జరగబోతుంది ఏంటి అనేది చూద్దాం. యుద్ధం అనేది చర్చల ద్వారా మొత్తానికి ఒక ఎండ్ కార్డు పడాలని అయితే ప్రపంచం మొత్తం కూడా కోరుకుంటుంది. రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయో మాత్రం వేచి చూద్దాం. That's all for now. Stay tuned.